కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. సీబీఐకి అప్పగిస్తూ కేంద్రానికి పంపే సిఫార్సు లేఖను వెంటనే పంపాలన్నారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ ని ప్రకటించింది. కానీ దానిని ఎప్పుడూ నియమించలేదన్నారు. ఇంతలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పటికీ అంతం కాని రోజువారీ సీరియల్ లాగా కొనసాగుతుందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసును సీబీఐకి అప్పగించడంపై కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వం సత్యానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. ఇక సీబీఐకి అప్పగిస్తూ కేంద్రానికి పంపే సిఫార్సు లేఖను వెంటనే పంపాలన్నారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్ ని ప్రకటించిందని, కానీ దానిని ఎప్పుడూ నియమించలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కూడా శాసనసభలో ప్రకటించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో అక్రమాలు, ప్రజానిధుల దుర్వినియోగం, అలాగే అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయగా, ఆ కమిషన్ నివేదికను జూలై 31వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4వ తేదీన కేబినెట్ ఆ నివేదికను ఆమోదించింది. కమిషన్ నివేదికలో కూడా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయని కూడా తెలుస్తోంది. ఘోష్ కమిషన్ తన నివేదికలో అనేక అవకతవకల్ని గుర్తించిందని, నిర్లక్ష్యం, వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. 3 బ్యారేజ్లలో నిర్మాణంలో లోపాలున్నాయని, అలాగే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పనలో విఫలమైందని కూడా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వివరాలను కూడా దానిలో ప్రత్యేకంగా పొందపరిచిన విషయం కూడా తెలిసిందే మనందరికీ. సో అయితే దీంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ నష్టానికి తగిన ప్రణాళిక లేకపోవడము, డిజైన్ లో లోపాలు, నాణ్యత, నియంత్రణ లోపాలే కారణమని కూడా నివేదికలో పేర్కొంది. తక్కువ నాణ్యతతో నిర్మాణం జరగడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని కూడా స్పష్టం చేసింది. ఈ 2 నివేదికలు కూడా మరింత లోతైన దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అయితే విచారణ కమిషన్ కూడా తన నివేదికను జూలై 31వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. ఆయన కాళేశ్వరంపై బీజేపీ వైఖరి నిజమేనని కూడా మరోసారి రుజువైందంటూ కూడా ఆయన ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం అవినీతికి పూర్తిగా బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందే. అలాగే కాళేశ్వరం అవినీతి అక్రమాలపై మొదటి నుంచి మేము సీబీఐ విచారణ కోరుతున్నాము, కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ను కాపాడుతూ చర్యలు ఆలస్యం చేసిందంటూ కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. నేడు నిజానికి తలవంచి కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది. వెంటనే సీబీఐకి లేఖ పంపాలని కూడా డిమాండ్ చేస్తున్నామంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ విషయం పైన కూడా ఇలాగే టోల్ టెండర్లపై సిట్ ను ప్రకటించడం దాల్చలేదంటూ కూడా ఆయన ప్రకటనలో తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇప్పటికీ డైలీ సీరియల్ లా కొనసాగుతుంది అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సో మొత్తానికి ఇప్పుడు సీబీఐకి కేసుని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది ఎప్పుడో చేయాల్సిన పనిని ఈ దాదాపు సంవత్సరంగా తాత్పర్యం చేశారంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం,
ఫైనాన్సింగ్ లో వాక్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు కూడా పాల్పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు సిబిఐకి అప్పగించడం సముచితం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే ఈ కేసును దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే సునీత. అయితే మరోపక్క శ్రీచరణ్, ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ కమెంట్స్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇక ప్రస్తుతానికి ఇలాంటి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు గానీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ గానీ ఇంతవరకు కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే గడిచిన కొద్ది నెలలుగా, సంవత్సరం పాటు కూడా ఇటు వైరుధ్యంగా కూడా ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ ఆరోపణ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కాదు, రెండు ఒకటే అంటూ కూడా పదే పదే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రియాక్షన్ కి మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ నేతల నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.